నమస్కారము. ఈరోజు 16వ టాపిక్గా ప్రపోజిషన్లోని రకాలు సంబంధిత సమాచారం క్షుణ్ణంగా తెలుసుకుందాము. వాట్ ఈజ్ ప్రపోజిషన్? ఏ ప్రపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇట్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ద నౌన్ ఆర్ సంథింగ్. ప్రపోజిషన్ అనగా ఇంగ్లీషులోని భాషా భాగం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటి. ఇది ఒక పదం. ఇట్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఒక నామవాచకానికి కానీ సర్వనామానికి కానీ ముందర వాడబడుతుంది. ఇట్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ద నౌన్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఇది నామవాచకానికి మరి వేరొక పదానికి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. ఆ వేరొక పదం అంటే ఏందో ఇప్పుడు క్షుణ్ణంగా చూద్దాము. క్రింద చూపించబడిన 3 ఉదాహరణలను చూడండి. సంథింగ్ మీన్స్ నౌన్, అడ్జెక్టివ్ ఆర్ వెర్బ్. అంటే ఇక్కడ సంథింగ్ అంటే మరొక నౌన్ కావచ్చు, అడ్జెక్టివ్ విశేషణం కావచ్చు, వెర్బ్ అంటే క్రియ కావచ్చు. ఈ ఉదాహరణ చూస్తే మీకే అర్థమవుతుంది. దెర్ ఈజ్ ఎ డీర్ ఇన్ ద గార్డెన్. డీర్ అంటే జింక గార్డెన్లో ఉంది అని చెప్పబడిన వాక్యం. డీర్ అంటే ఇది నామవాచకం లేదా నౌన్. ద గార్డెన్ అది ఒక నౌన్. అంటే నౌన్కి మధ్య ఇన్ అనే ప్రపోజిషన్ ఉపయోగపడింది. అలానే రెండవ ఉదాహరణ చూడండి. సునీల్ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. ఫాండ్ అంటే ఇష్టత. ఇది అడ్జెక్టివ్ లేదా విశేషణం. స్వీట్స్ నామవాచకం. కాబట్టి ఒక అడ్జెక్టివ్కి ఒక నామవాచకానికి మధ్య ఓఎఫ్ ఆఫ్ అనే ప్రపోజిషన్ ఉపయోగపడింది. అలాగే మూడవ ఎగ్జాంపుల్ చూడండి. ద క్యాట్ జంప్డ్ ఆఫ్ ద చైర్. ఒక పిల్లి కుర్చీ మీదుగా దూకింది అని అర్థం. జంప్డ్ అంటే వెర్బ్, చైర్ నౌన్. అంటే ఒక వెర్బ్కి ఒక నౌన్కి మధ్య ఓఎఫ్ ఆఫ్ అనే ప్రపోజిషన్ ఉంది. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నామవాచకానికి ముందర నామవాచకం కానీ ఫాండ్ లాంటి విశేషణం కానీ లేకపోతే జంపుడ్ అనే వెర్బ్ లాంటివి కానీ ఉండే అవకాశం ఉంది లేదా ఉంటాయి. ఇప్పటిదాకా ప్రపోజిషన్ అంటే ఏమిటో తెలుసుకున్నాము. ఇప్పుడు ద ప్రపోజిషన్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఇవి 3 రకాలుగా ఉన్నాయి. మొదటిది సింపుల్ ప్రపోజిషన్. ఇవి సింపుల్గా ఉంటాయి. ఉదాహరణకి ఇన్, ఆన్, ఎట్, ఫార్, ఫ్రమ్, టిల్, సిన్స్, బై, టు మొదలైనవి. రెండవది కాంపౌండ్ ప్రపోజిషన్. అంటే కాంపౌండ్ అంటే 2 వేరువేరు అర్థాలతో కూడిన ప్రత్యయాలు కలపబడి చేయబడిన ప్రపోజిషన్. బిసైడ్, బిట్వీన్, వితిన్, అబౌవ్, అబౌట్ ఇలాంటివి దాంట్లో ఈ కాంపౌండ్ ప్రపోజిషన్లో వస్తాయి. ఇవి సాధారణంగా డైసిలాబిక్గా ఉంటాయి. అంటే 2 సిలబల్గా పలకటానికి అవకాశం ఉన్న పదాలు అయి ఉంటాయి. మూడవ ప్రపోజిషన్గా ఫ్రేజ్ ప్రపోజిషన్ చెప్తున్నాం. ఫ్రేజ్ ప్రపోజిషన్కి చాలా ప్రాధాన్యత ఉంది. దీని గురించి తర్వాత బాగా తెలుసుకుందాము. ఫ్రేజ్ ప్రపోజిషన్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ పదాలు కలిసి ఒకే యూనిట్గా లేదా ఒకే ప్రపోజిషన్గా వ్యవహరిస్తే దాన్ని ఫ్రేజ్ ప్రపోజిషన్ అంటారు. ఉదాహరణకి ఇన్ కేస్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ ఆర్డర్ టు, ఇన్ ఫేవర్ ఆఫ్, అకార్డింగ్ టు, అలాంగ్ విత్ ఇవన్నీ కూడా ఫ్రేజ్ ప్రపోజిషను. వాటిని విడదీయకుండానే చెప్పాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. జై హింద్.